ఆ శ్రమ మధ్య మన వైఖరి అటువంటిది అయినప్పుడు మనకు దేవుడు అనుగ్రహించే జ్ఞానం సమయానుకూలంగా దేవుడు అనుగ్రహిస్తాడు. అద్భుతంగా చెప్పాడు కరుణాకరయ్య గారు. నేను ఫస్ట్ టైం విన్నాను అయ్య గారిని మాట్లాడి. 2-3 మీటింగ్స్లో కలిసిన వారు సబ్జెక్ట్ షేర్ చేయలేదు. చాలా అద్భుతంగా చెప్పారు. నిజమే అక్కడ చెప్పారు. దేనికైనా అది సరిపోద్ది. నీ సమస్య ఎటువంటిదైనా ఆ సమస్యకు నీకు కనబడేటువంటి జవాబు కాదు, కానీ దేవుడు దానికి నిర్ణయించిన జవాబు ఏంటంటే దేవుడిని నువ్వు జ్ఞానం అడగడమే. అయ్యా ఈ సమస్య నేను ఎలా ఎదుర్కోవాలి, ఈ సమస్య ఏంటి నేను ఎలా ఎదుర్కోవాలి అంటే దానికొకటి దీనికొకటి కాదు, అన్నిటికీ దేవుడు జ్ఞానాన్ని మనకు సబ్స్టిట్యూట్గా ఇచ్చాడు, ప్రత్యామ్నాయంగా ఇచ్చాడు.